హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సండే, చికెన్ తెచ్చుకుందామని చెప్పేసి అయితే బయలుదేరాం పొద్దున్నే. సండే ఎండాకాలం కదా, సూర్యుడు అయితే తిరగదీస్తున్నాను. ఇదైతే కార్తికేయ లేడీస్ హాస్టల్, మా లైన్లో ఉండేది, మా రోడ్లో. ఈరోజు అయితే అసలు పొద్దున్నే సూపర్ ఉందబ్బా. పొద్దున్నే ఇట్లా బండి అట్లా ఒక రౌండ్ వేస్తే సూపర్గా ఉంటుంది. సండే కదా, అందుకని చెప్పేసి ఇంకా చికెన్ తెచ్చుకున్నా అని చెప్పేసి నేనైతే మా పాప అట్లా వేసుకుంటా అట్లా వీడియో తీసినాం. సన్ అయితే సూపర్ ఉంది, గోల్డెన్ కలర్లో ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఈరోజు పొద్దున్నే క్లైమేట్ అయితే చాలా బాగుంది. కూల్ గా, ఒక పక్క కూల్ గా ఉంది, ఒక పక్క హాట్ గా ఉంది. సూర్యుడు అయితే పొద్దున్నే వచ్చేసాడు. చికెన్ తీసుకుని అయితే మేమైతే బయలుదేరిపోయాం. ఇంటికైతే వెళ్ళిపోయి చికెన్ అయితే చూసేద్దాం. చికెన్ అయితే తెచ్చేసి కోసాను. పాపం మావిడ కోస్తుంటే ఏళ్ళు తెగిపోయింది. అందుకని చెప్పేసి నేనే చికెన్ కోసేస్తున్నాను. బిర్యానీ మొదలు పెట్టేసాం. బిర్యానీ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. అందుకని చెప్పేసి చికెన్ పెట్టేసేసి ఓ పక్కన చికెన్ కట్ చేసుకున్నా అని చెప్పేసి మా ఆవిడ అయితే బిర్యానీ చేసేస్తుంది. ఇప్పుడు ఏదో రైస్ వేస్తుంది బిర్యానీలో. చికెన్ బిర్యానీ అంటే సూపర్ ఉంటుంది అబ్బా. ఆ కాంబినేషన్ సూపర్. మామూలుగా చికెన్ బిర్యానీ అంటేనే ఇంకా వేరే లెవెల్ అనుకో. ప్రతి ఒక్కరికి ఇష్టమైంది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఇది నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది చికెన్ బిర్యానీ, పెళ్ళిళ్ళలో చూడు చికెన్ బిర్యానీ. ఏ ఫంక్షన్లో అయినా ఈ రోజుల్లో చికెన్ బిర్యానీ లేకుండా ఏ ఫంక్షన్ లేదు కదా. ఇంకో చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. వస్తుంది కదా కలరు, సూపర్ అంటే సూపర్ చేస్తుంది మా ఆవిడ. ఇంకైతే చికెన్ చేసేసుకుందాం. ముందు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే కోసేసుకున్నాం. ఎందుకంటే కొంచెం అయితే గ్రేవీ వేస్తాను. ఒక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు, మేము ఈ స్టైల్లో చేస్తాం. అయితే చికెన్ ఇంక వేసేసుకున్నాం. కట్ చేసుకుని చికెన్ వేసుకున్నాం. చికెన్ అయితే వేసేస్తున్నాం. ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేసుకొని చికెన్ అయితే పలావ్ రెడీ అయిపోయింది కదా, బిర్యానీ రెడీ అయిపోయింది కదా. ఇదైతే మొదలు పెట్టేసాం. ఉల్లిపాయలు అయితే వేగినాయి. ఇంకా టమాటాలు అయితే వేసుకున్నాం. టమాటాలు కూడా మగ్గినాయి. ఇంకా కారం అయితే వేసేసుకున్నాం. మేమైతే 2 చెంచాలు, ఎందుకంటే కొంచెం తక్కువ తింటాం కాబట్టి 2 చెంచాలు మాత్రమే వేసుకుంటాం. ఇప్పుడు పొడి మసాలా అయితే వేసేసుకున్నాం. పొడి మసాలా అంటే తెలుసు కదా, ధనియాలు, చెక్క, లవంగాలు కొట్టి పొడి మసాలా వేసుకుంటేనే బాగుంటుంది అసలు. ఆ తర్వాత కొంచెం పెరుగు, కొంచెం వాటర్. ఎందుకంటే పెరుగు వేసుకుంటే ముక్క సాఫ్ట్గా బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది పెరుగు వేసుకుంటే. ఎందుకంటే అందరూ వేసుకుంటారు, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. పెరుగు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం గ్రేవీ కోసమని వాటర్ పోసుకున్నాం. పెరుగు వేసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా ముక్క చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. అది కొత్తిమీర ఇంకా చివరిలో ఫినిష్ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకున్నాం.